హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేత షార్ట్స్. ఎలా ఉన్నారండి? ఈరోజు స్పెషల్ పానీపూరి అండి. స్టార్ట్ చేద్దాం. దానికోసం ఫస్ట్ ఎల్లో బఠానీ ఉంటాయి కదండి, అవి నైట్ అంతా సోక్ చేసుకొని బంగాళదుంపలతో కుక్ చేసుకోవాలండి. దాని తర్వాత పూరీస్ని ఫ్రై చేసుకుందాం. పూరీస్ని ఫస్ట్ ఆయిల్లో యాడ్ చేసుకొని లైట్గా ఫ్లఫ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాతే మనం ఫ్లిప్ చేసుకోవాలండి. అప్పుడే చక్కగా బాల్స్లా ఫ్లఫ్ అవుతాయండి. చూడండి, ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవ్వాలండి. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యేవన్నీ ప్లేట్లో తీసుకోవాలండి. ఇప్పుడు నేను మిగిలిన పూరీస్ కూడా అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది చాలా క్విక్గా అయిపోతాయండి పానీపూరి చేసుకుంటే. ఇంకా మన హెల్త్ కూడా మంచిది. ఇంట్లో చేసుకొని తింటే హైజీన్గా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఒకసారి రెసిపీని ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా నచ్చుతాయండి. చూడండి, ఇవి కూడా చక్కగా ఫ్లఫ్ అయ్యాయి కదండి. ఇప్పుడు వీటన్నిటిని తీసుకోవాలండి ప్లేట్లో. చూడండి, మన పూరీస్ చక్కగా ఎంత బాగా ఫ్లఫ్ అయ్యాయో. ఇప్పుడు మరో పక్కన మనం చింతపండుని చక్కగా సోక్ చేసుకోవాలండి. ఒక హాఫ్ లెమన్ సైజ్ తీసుకున్నానండి. చింతపండుని వాష్ చేసుకొని కొంచెం వాటర్లో సోక్ చేసుకున్నానండి. దాని తర్వాత గ్రీన్ పేస్ట్ని చక్కగా మనం ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. దాంట్లో కొంచెం జింజర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 2 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. చూడండి, మన పేస్ట్ రెడీ అయింది కదండి, గ్రీన్ పేస్ట్. ఇప్పుడు మనం చింతపండు ఉంది కదండి, దాంట్లో చక్కగా వాటర్ని డ్రైన్ చేసుకొని పిప్పంతా తీసుకోవాలండి. ఇప్పుడు దాంట్లో మనం గ్రీన్ పేస్ట్ రెడీ చేసుకుంది ఉంది కదా, అది యాడ్ చేసుకొని ఒక 2-3 స్పూన్స్ అలాగే యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీరు వాటర్ కన్సిస్టెన్సీ మీ బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మెయిన్ మనది జల్జీరా పౌడర్ అండి. ఇది మార్కెట్లో ఈజీలీ అవైలబుల్ ఉంటుందండి. ఇది యాడ్ చేస్తేనే మెయిన్ టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర పైనుంచి యాడ్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మన యమ్మీ వాటర్ రెడీ అయిపోయిందండి, పానీపూరి మెయిన్ వాటర్. ఇప్పుడు దీని తర్వాత మన బఠానీస్ కుక్ అయ్యాయి కదండి, వీటిని చూడండి ఇలా కుక్ అయిపోవాలి చక్కగా. వీటిని చక్కగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదండి, ఇది యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, మన వాటర్ ఇంకా ఆలు బ్యాటర్ కూడా రెడీ అయిందండి. చూడండి, మన పూరీస్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చక్కగా ఫ్రై కూడా అయ్యాయండి. ఇప్పుడు వీటిని మనం సర్వ్ చేసుకుందామండి. ఇలా పూరీస్ని హోల్ పెట్టి ఇలా ఆలు స్టఫింగ్ని యాడ్ చేయాలండి. దాంట్లో కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఎంజాయ్ చేయడమేనండి. స్పైస్ మీ టేస్ట్ అకార్డింగ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. ఇది చాలా ఈజీ రెసిపీని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.